హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారండి అందరూ? ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. ముస్లిమ్స్ మ్యారేజెస్లో చికెన్ ఫ్రై వచ్చిందిగా, చికెన్ 65 ఆ స్టైల్లో చేస్తున్నానండి. చూడండి, ముందుగా మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకోవడానికి చికెన్ 1/2 kg తీసుకొని నేను 1/2 kg చేస్తున్నాను. బాగా కడిగి శుభ్రంగా ఉంచండి. దాని తర్వాత వెనిగర్ అండి, ఒక 1/2 స్పూన్. దాని తర్వాత పసుపు ఒక 1/2 స్పూన్ అండి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ మసాలా అండి, జింజర్ గార్లిక్ పేస్ట్. దాని తర్వాత ఉప్పు 1 టేబుల్ స్పూన్. దాని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ 1/2 స్పూన్ చాలండి. దాని తర్వాత కొరియాండర్ పౌడర్ ఒక 1/2 స్పూన్. దాని తర్వాత బ్లాక్ పెప్పర్ అండి. దాని తర్వాత గరం మసాలా పౌడర్. ఇవన్నీ వేసుకున్న తర్వాత వచ్చి ఆయిల్ కొంచెం అండి. తర్వాత ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. కావాలంటే రెడ్ కలర్ ఫుడ్ వేసుకోవచ్చు, నేను వేయట్లేదండి ఎందుకంటే అది హెల్త్కి మంచిది కాదని. ఇలా బాగా కలుపుకోవాలి, ఇలాగా బాగా మసాజ్ చేయాలి. చేసిన తర్వాత మీకు కావాలంటే రెడ్ కలర్ వేసుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది, మీ ఇష్టం ఉంటుంది. ఆప్షన్ ఇది, ఆప్షన్. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట ఏమో రెస్ట్కి పెట్టండి. కవర్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కార్న్ఫ్లవర్ ఒక చెంచా, మైదా పిండి ఒక చెంచా వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకోవాలండి. కలిపేసిన తర్వాత ఒకసారి జస్ట్ పించి ఉప్పు చెక్ చేసుకోండి. ఎందుకంటే పౌడర్స్ వేసాం కదండి, మైదాను కార్న్ఫ్లవర్, ఉప్పు కొంచెం తగ్గచ్చు, అందుకని సరిపోతే పర్వాలేదు. ఇప్పుడు కడాయిలో నూనె హాట్ చేసుకున్నాను, దాంట్లో ఫ్రైకి వేసేస్తున్నాను. డీప్ ఫ్రై అయినండి. దాంట్లోనే కరివేపాకు వేస్తాను. కావాలంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో, దాన్ని పెంచి బాగుంటుంది. చూడండి, ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 minutes వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అయిపోయిందండి ఫ్రై. చూడండి ఎలా ఉందో. కలర్ వేయలేదు నేను, అయినా చూడండి న్యాచురల్గా ఎలా బాగా మంచి కలర్ వచ్చింది, గోల్డెన్ కలర్లో. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూడండి, ఫైనలీ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసే ముందు మీకు ఒకటి చూపిస్తాను. తందూరి చికెన్ మసాలా ఎవరెస్ట్ది దొరికింది, లేకపోతే వేరే కంపెనీలో దొరికింది. నేను ఇదే వాడతాను, చాలా బాగుంటుంది. అది పైన స్ప్రింకిల్ చేయాలి, చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అలా స్ప్రింకిల్ చేసి ఇప్పుడు సర్వ్ చేసేస్తున్నాను. చూడండి ఎలా ఉంది, చాలా బాగుంది కదండి. మీరు కూడా ట్రై చేయండి అండ్ షేర్ చేయండి మా వీడియో, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్, లైక్ చేయండి.